ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ఏయో టీవీ ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ మనము మోడీ గారు మాట్లాడిర్రు అని అంటే కొంత కోటేశ్వరరావు గారే కొన్ని చెప్పారు. వారు చెప్పిన దాంట్లో ముమ్మాటికి 100% వారే కొన్ని సందర్భాలు చెప్పారు. ప్రజల్ని పొదుపు చేయాలనేటువంటి అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మోడీ గారు మాట్లాడిరని. అంటే ఇందులో అన్నిట్లో ప్రతి అంశంలో మీరు కొన్ని విషయాల్ని విడమర్చి చూస్తే అర్థం వేరొస్తుంది, కలిపి చూస్తే అర్థం వేరుంటుంది. అంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి మాత్రమే మార్పు సాధ్యమైతే తప్ప ఇంకోటి కాదు. వారు ఏమన్నారు, బంగారం కొనవద్దు అని అనలేదు, అవసరం ఉంటేనే కొనండి అన్నారు. నిషేధం చేయలే, బంగారం కొనొద్దనేం చట్టం చేయలేదు, బంగారం కొనొద్దనేం నిషేధం చేయలేదు. చెప్తాను అది కూడా చెప్తా. ఎందుకంటే మన దగ్గర కన్నా మనం విదేశాల నుంచి పర్చేజ్ చేస్తుంటాం బంగారం. కాబట్టి వద్దన్నా అవునన్నా భారత ప్రభుత్వం మీద, ప్రజల మీద ఆర్థిక భారం తెలియకుండానే డాలర్ రేట్ పెరగడము, మనం అక్కడి నుంచి ఎగుమతులు చేసుకుంటున్నాము. దాన్ని బంగారం లెక్క చూడకుండా దాన్ని ఒక ఎసైట్ లెక్క చూస్తున్నారు, అంటే ఒక పొదుపు మార్గంగా చూస్తూ ఉన్నారు. ఇందులో ఆ విషయాన్ని పక్కన పెట్టి దాన్ని అవసరం అనుకుంటేనే కొనండి అనేటువంటి భావన, అది కూడా పూర్తి కాలం కాదు, కొంత సమయం వరకు అని. ఎందుకు, దేశ ఆర్థిక వ్యవస్థల్లో మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎట్లా సాధ్యమైనటువంటి అంశాన్ని వారు క్లియర్ చేశారు. తర్వాత విదేశీ ప్రయాణాలు చేయొద్దు అని అంటే దేశీయ ప్రయాణాలు చేయండి, తప్పేముంది. దేశంలో చాలా ఉంది, మన దగ్గర కూడా రవాణా వ్యవస్థ డెవలప్ అయింది ఉంది, మన దగ్గర అనేకమైనటువంటి ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అవన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి అంశంలో మీరు చేయండి, దేశీయ ప్రయాణాలు చేయండి, అవసరం ఉంటేనే ఖర్చు పెట్టండి, అవసరం ఉంటేనే చేయండి అనేటువంటి అంశంలో ప్రజలందరినీ అవేర్నెస్ చేసి డబ్బుని పొదుపుగా వాడడం అని అంటే తప్ప విచ్చలవిడిగా చేయమని అవసరంలా. అంటే అవసరం ఉంటేనే మీరు ఖర్చు చేయండి, లేకపోతే లేదనేటువంటి ప్రయత్నాన్ని దేశ ప్రధాని ఈ విధంగా చెప్పడం వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కావాలి ఇక్కడ. ఇప్పుడు ప్రధాని గారు ఎప్పుడు కూడా కాదంటే అప్పుడంటే కరోనా టైంలో మీరు బయట తిరగండి, మాస్క్ వేసుకోండి, చేతులు గ్లౌజులు వేసుకోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, క్వారంటైన్లో ఉండండి అని చెప్పడం ఏంటంటే ఆరోగ్యరీత్యా చెప్పారు. ఇప్పుడు మీరు నూనె వాడకాలు తగ్గించండి, తర్వాత మీరు ప్రయాణం మానుకోండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, బంగారం కొనవద్దు, ఇట్లాంటివన్నీ చెప్పడం వల్ల ఏంటంటే దేశంలో ఏమన్నా కొత్తగా ఏమన్నా జరగబోతుందా, లేదా మన దేశ పరిస్థితి ఏమైనా బాగోలేదా అని ప్రజలందరూ ఒక ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ముమ్మాటికి జరగదు, ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వాడొద్దు అన్నప్పుడు ఈవీ సెక్టార్ డెవలప్ అయింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వద్దన్నా అవునన్నా ఈవీ మీద మంచి సబ్సిడీ ఇస్తుంది. 2 వీలర్ మీద 5,000 నుంచి 25,000 వరకు ఇస్తున్నారు. కార్లలో 1,50,000 వరకు సబ్సిడీ వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సోలార్లా సబ్సిడీ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సోలార్ మీద అనేక రాష్ట్రాల్లో. అంటే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతకమంటున్నారు తప్ప పూర్తిగా మానేమని అంటలేరే. ఈవీ తీసుకోవాలంటే నేను మీకు వాహనం ఉంటే డీజిల్ వాహనం, పెట్రోల్ వాహనం కావు, ఈవీ వైపు రండి అని అంటున్నాం. ఎందుకు, మనం ఇంకోరి మీద ఆధారపడి ఉండకూడదు. భారతదేశము క్రూడ్ ఆయిల్ మీద ఇంకో దేశం మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే 10-15 సంవత్సరాలకు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి యుద్ధం వల్ల అనేక దేశాల మీద ఒత్తిడి పడతా ఉంది. ఆర్థికమైనటువంటి బలం, ఆర్థికమైనటువంటి భారం మన దగ్గర అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశం. మన దేశంలో అలాంటి ప్రభావం జరగొద్దు అంటే ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ముందు జాగ్రత్తగా మనం ఏవైతే మనం అవలంబించడం వల్ల మంచి జరిగేటువంటి సూత్రాలు చెప్పడంలో తప్పు లేదు. ఒక కుటుంబ పెద్దగా, ఒక దేశ పెద్దగా, ఒక దేశ ప్రధానమంత్రిగా ఆయన కొన్ని సూచనలు చేసినంత మాత్రంలో ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా వారి పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు ఎవరు ఏ దానంలో మాట్లాడతారు. మీరు ఎన్నన్నా చెప్పండి, ప్రతిపక్షం అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం. ప్రతిపక్షాలు విమర్శించడం కాదు, ఇక్కడ ప్రజలు కూడా విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఏంటి ఈ రకమైన పరిస్థితులు అంటే రూపాయి విలువ పడిపోయేంత వరకు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది కూడా అడుగుతున్నారు. మిమ్మల్ని ప్రజలు నిలదీసే పరిస్థితికి వస్తుంది. నేను ఏమంటున్నా, ప్రతిసారి రూపాయి విలువ పడుతుంది, రూపాయి విలువ పెరుగుతుంది, అసలు నేను ఏమంటున్నా అంటే మన భారతదేశంలో మన ఉత్పత్తులు మనమే, సబ్కా సాత్ సబ్కా వికాసం అన్నాం, మన దేశంలో ఉత్పత్తులను మనమే వాడాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యంతో మనకు సంబంధం లేనటువంటి అంశం. అలాంటి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చాలా సార్లు. ఇప్పుడు సాధ్యమా విదేశీ వస్తువులు వాడకపోవడం కానీ, విదేశీ నుంచి రవాణాన్ని మనం ఆపుకోవడం కానీ ఇప్పుడు సాధ్యమవుతుంది? రాత్రికి జరగదు కదా. నేను ఏమంటున్నా, రాత్రి జరగదు. దీని మీద మీరు చెప్పినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ నిషేధం లేదు కదా. డీజిల్ నిషేధం ఉందా? డీజిల్ దొరకలేదా? పెట్రోల్ నిషేధం ఉందా? బంగారం వినండి సార్, నిషేధం అయితే లేదు కదా. విదేశీ ప్రయాణం నిషేధం ఉందా? లేదు కదా. అన్నీ ఉన్నాయి, కానీ అవసరము అనుకుంటేనే చెయ్యండి, లేకపోతే లేదు.
వారు చేసేటువంటి ఖర్చులో సామాన్యుడి మీద కూడా పడేటువంటి ప్రమాదం ఉందనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పారు వారు. అరే ఒక భారత ప్రధాని ఒక అంశం మీద దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి కొన్ని అంశాలు మాట్లాడినప్పుడు అందులో ఉన్నటువంటి అనేక అంశాలను విశ్లేషించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవీని వాడడం వల్ల మనం ప్రత్యేకంగా వేరే దేశం మీద ఆధారపడేటువంటి అవసరం లేదు. క్రూడ్ ఆయిల్ మీద వాడేటువంటి పరిస్థితి లేదు. బంగారం మన దగ్గర ఇందాక సారే చెప్పారు నాకు తెలిసి 200, 300, 2000, 3000 మన దగ్గర ఉంటే 8000 మనం బయటకనే మెట్రిక్ టన్నులు తీసుకుంటున్నాం, ఎగుమతి చేసుకుంటున్నాం బంగారం. అంటే ఇవన్నీ కూడా జరగొద్దు అనేటువంటి ప్రయత్నము, మన మాదక ద్రవ్యం మనం కూడా రూపాయితో సమానమైనటువంటి డాలర్తో సమానమైనటువంటి ప్రయత్నం రావాలన్నప్పుడు జరిగేటువంటి మార్పుల్లో కొన్ని సూచనలు చేశారు. సూచనలు చేసినప్పుడు అందులో వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, చేయనోళ్ళు చేయరు. ఇప్పుడు నిజంగా కూడా చెప్తా ఉన్నాం. మరి అదే విషయం కోటేశ్వరరావు గారు కూడా క్లియర్గా విడమర్చి చెప్పారు. ఇదేం పెద్ద బంగారం అనేటువంటి పరిశ్రమ పెద్దగా ఉపయోగపడేటువంటి పరిశ్రమ కాదు, అందులో కొంతమంది వారికి మాత్రమే ఉంటుంది తప్ప సామాన్యులు అనేటువంటి అంశం కాదు కదా. అది పెద్ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఏం కాదు కదా. అంత పెద్ద ఇండస్ట్రియల్ సెక్టార్ కానప్పుడు కానీ ఇప్పుడు బంగారం అనేది పెట్టుబడి సాధనంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కొనుక్కుని దాచుకుని రేటు ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకుందామని ఒక దాన్ని అంటే మంచి పెట్టుబడి సాధనంగా దాన్ని భావిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారు. దానికి పులి స్టాప్ పెట్టడానికే ఈ ప్రయత్నం సార్. ఎందుకు అనంటే మనం ఇదంతా కూడా ఎగుమతి చేసుకుంటాం. మరి అలాంటప్పుడు బ్యాంకుల దగ్గర కూడా స్టాక్ ఉండకుండా ఉండాలి కదా. మరి ఎట్లా ఇదే బంగారం ఎందుకు మరి అంత కొంటుంది బ్యాంకులు ఎందుకు అంత స్టాక్ పెడతారు? అవునవును, ఆర్బీఐ దగ్గర ఉంది, టన్నుల కొద్ది ఉంది. ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి బంగారము మనం విదేశాల నుంచి పర్చేజ్ చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి బంగారమే భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారులకు అందరికి కూడా ఒకవేళ ఇవ్వగలిగితే మా అంటే 14-15 నెలల వరకు మనం ఎవరి దగ్గర కొనకుండా మనకు అవసరమైనటువంటి బంగారం ఉన్నది అనేటువంటి భావన భారతదేశంలో తెలుసు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అదే చేస్తాం. సందర్భం వచ్చినప్పుడు ఇలా అవసరము సందర్భం అంటే అందుకోసమే నిల్వలు పెంచడము, అందుకోసమే ఇది చేయడం కదా. అవి ఏది కూడా ఆషామాషి కాదండి. ఇదంతా కూడా ముందు జాగ్రత్తగా జరిగేటువంటి ప్రతి పరిణామాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి చూడాల్సినటువంటి బాధ్యత భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీది. దాంట్లో ఉద్దేశం పెట్టుకుని అనేకమైనటువంటి వ్యూహాలని రచిస్తూ ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు సోలార్ వాడుతూ ఉన్నారు. అసలు కరెంటు కూడా లేని చోట మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ మారుమూల ప్రాంతాలు, కొండలు లోయేటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేసేటువంటి కూలీలు కూడా ఈ ఖచ్చితంగా వద్దన్నా ఉన్నా కానీ సోలార్ వాడుతూ ఉన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఎందుకు అవేర్నెస్ అయింది కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ ఉంది కదా. దాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అంటే విద్యుత్ మీద మనం ఎక్కువ ఆధారపడకుండా దాన్ని కూడా మనం చేయకుండా చేసేటువంటి పరిస్థితి. అలాగే మారుమూల ప్రాంతాల్లో కూడా ఈవీ సెక్టర్ డెవలప్ అయింది కదా. ఇలా మీరు గ్రామీణ వాతావరణంలో చేసిన ఇలా ఈవీ స్కూటర్స్ కనబడతాయి. కారణం ఏంది? అరే మీరు డిపెండ్ కాకండి. దీని మీద ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్రము రాష్ట్రము దాన్ని ఇచ్చేటువంటి సబ్సిడీ, జరిగేటువంటి పరిస్థితులు, మీకు కూడా ఖర్చు వ్యయం కూడా తగ్గుతుంది అనేటువంటి అంశాన్ని అవేర్నెస్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని స్వాగతించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఎవరెవరి అభిప్రాయాలు వారు ఉంటాయి. ఇలా వ్యాపారం చేస్తున్నటువంటి బంగారం వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వారికి అనిపిస్తుంది, అరే మా వ్యాపారమే లేదు, మా దగ్గర ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లా బతుకుతారు, మా దగ్గర ఉన్నటువంటి నేనేమంటున్నా, కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంతో కొంత తెలుసో తెలియక డ్యామేజ్ జరిగేటువంటి జరుగుతుంది సార్. ఆ నష్టం జరుగుతుంది. ఆ జరిగినటువంటి నష్టం ఏ స్థాయిలో ఉందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ఎంత ప్రభావం పడుతుంది అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మనం డీజిల్ వద్దు, మొత్తం ఈవీ సెక్టార్ డెవలప్ అంటున్నాము అని అంటే, డీజిల్ ఇప్పుడు పెట్రోల్ పంప్ వాళ్ళు అందరూ అనుకో మేము ఎట్లా బతకాలి అంటే అది కాదు కదండి. ఇప్పుడు పెట్రోల్ పంప్ అంటే మేము ఎట్లా బతకాలంటే కష్టం. తర్వాత ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అంటారు మేము ఎట్లా బతకాలంటే, ఫ్లైట్లు ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరూ అంటారు మేము ఎట్లా బతకాలి అంటే అది కాదు కదా. రవాణా రంగం మీద పెద్ద ముప్పు పడే అవకాశం ఉంటుంది. మరి రవాణా రంగమే కదా మనకి మెయిన్ కావాల్సింది. ఇప్పుడు దాన్నే అవసరము అనే అంశం వేరు సార్. అవసరం అనేటువంటి అంశం, అవసరం లేకపోయినా ఖర్చు అనేది విషయం వేరు. ఇలా నేను ప్రాక్టికల్గా చెప్తా సార్. నేను మీకు చాలా ప్రాక్టికల్గా చెప్తా. అంటే వాస్తవాన్ని చెప్తా ఉన్నా, సరే అర్థమైన సామాన్యుడికి అర్థమైనటువంటి పరిస్థితులు అర్థమవుతుంది. మనం ఎప్పుడు చూసినా కానీ నిత్యావసర సరుకు రోజు పెరగడం చేయడం. ఈరోజు ఉల్లిగడ్డ 100 రూపాయలకు 5 కిలోలు, 100 రూపాయలకు 5 కిలోలు అంటే 20 రూపాయల కిలో ఉల్లిగడ్డ, అంతే కదా సార్. అదే ఉల్లిగడ్డ 100 రూపాయల కిలో ఉన్నప్పుడు పొదుపుగా ఖర్చు పెడతారు. అప్పుడు 100 రూపాయల కిలో ఉన్నప్పుడు వాడేది కూడా పొదుపుగా వాడతారు, తీసుకునేదాన్ని కూడా జాగ్రత్త తీస్తారు, కొనేవాడు కూడా జాగ్రత్త కొంటాడు, అమ్మేవాడు కూడా జాగ్రత్త వాడతాడు. అన్నిటిలో జాగ్రత్త అనేది ఆటోమేటిక్ అవలంబించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సామాన్య దాని మీద ఇట్లుంటే లక్షలాది రూపాయలు రోజు 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 పెరుగుతూ 1కి 4 ఇంతలు అవుతున్న బంగారం ధర, 1కి 10 ఇంతలు అవుతా ఉంది కదా బంగారం ధర. కూడా పెంచారు, 6 నుంచి 15% పెరిగిందంటే ఇవన్నీ పరిస్థితులు సామాన్యుడు నడ్డి ఇరిచేస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు మళ్ళీ నేను
ప్రాక్టికల్ కూడా సబ్జెక్ట్ చెప్దాం సార్. మనం నిజంగా కూడా సామాన్యుడిని అడ్డీరుస్తున్నాము అట్లా ఇట్లా అని చాలామంది మాట్లాడు. నిన్న కూడా నేను చాలా మాట్లాడినప్పుడు నేను పర్సనల్గా బంగారం గురించి ఒక స్టేటస్ పెట్టినా కావాలంటే మీకు కూడా పెడతా. దాంట్లో వచ్చినటువంటి పరిస్థితులు ఏంది, బంగారం ఎవరు కొంటా ఉన్నారు సార్? అంటే ఒక స్థాయి దాటిన తర్వాతనే కదా, ఒక స్థాయి దాటిన తర్వాతనే ఆయన కొంటా ఉన్నాడు. అంటే ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరిస్థితి ఉంది కదా. దినసరి కూలి, రోజు కూలి వాళ్ళ పరిస్థితులు ఎక్కడ లేవు కదా సార్. లేనప్పుడు వారి మీద ఎక్కడ ప్రభావం పడుతుంది? ఈ బంగారం కొనడం అమ్మలో భారతదేశంలో జనాభాలో ఏ పర్సెంటేజ్ సార్? ఎంత పర్సెంటేజ్? మహా అంటే 4, 5, 10% లోపే ఉంటుంది సార్. 10% లోపు ఉంటుంది. 90% అయితే ఆ ప్రభావమే లేదు వాళ్ళ మీద. ఈ 10% లేదా మహా అంటే 15% ఉన్నది. అంతకన్నా ఎటువంటి పరిస్థితి. బంగారం అనేది చాలా విలువైన లోహంగా మనం అందరం పరిగణిస్తున్నాం. కానీ ఆ బంగారం ప్రతి ఒక్క పెళ్లిళ్ళు చేసిన ఇళ్లలో ఎవరో ఒకరు ఎంతో కొంత బంగారం పెట్టాలని, మినిమం బంగారం పెట్టాలనేది ఉంటుంది కదా. అదే చేస్తున్నాం సార్. దాన్ని బంగారం లెక్క చూస్తే పర్వాలేదు, కానీ బంగారాన్ని పెట్టుబడిగా, బంగారాన్ని దాచుకునేటువంటి వస్తువుగా చేసి దాన్ని ఆ పరిస్థితికి వస్తా ఉంది. అట్లా రావద్దనే కదా ప్రయత్నం. అవసరం ఉంటే తీసుకోండి, దాన్ని ఎంతవరకు చేసేటువంటి ప్రయత్నం అని మోడీ గారు సూచన మాత్రమే చేశారు. ఎక్కడ ఆంక్షలు లేవు, ఎక్కడ ఆర్డర్ లేవు, ఎక్కడ చట్టం చేయలేదు, ఏమీ చేయలేదు. సూచనలు చేస్తారు, తర్వాత ఆంక్షలు పెడతారు. సూచనలు చేశారు, ఆమె అంశాన్ని మాత్రం చెప్పారు. ప్రజలు వారి స్థాయిలో వాళ్ళు త్వరలో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉండొచ్చేమో అన్నారు. పెంచుతున్నారుగా, ముందు ఒక ఇంటి ఇస్తున్నారు, తర్వాత చేస్తున్నారు. నేను ఏమంటున్నా, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు నిన్న మా అమ్మని మాట్లాడింది. మోడీ గారు చెప్పిన తర్వాత మా అమ్మని అడిగింది, ఆ బంగారం కొనొద్దని మోడీ అంటుండు అని అంటే, ఎందుకు ఉండొచ్చమ్మా నేను మా అమ్మని అడిగిన. అడిగితే ఇక మనం బయటకేని కొనుక్కుంటున్నాం అంట కదా, వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కువ పైసలు తీసుకుంటున్నారంట అని అన్నది. ఆమెకు తెలియదు అది. అంటే మనం ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తాం తెలియదు. ఆమెకు ఒకటే అర్థమైంది, మన దగ్గర కొంటలేము, మనం బయటకేని కొనుక్కుంటున్నాం అంట కదా, వాళ్ళు ఎక్కువ పైసలు తీసుకుంటున్నా అని అన్నది. ఆమెకు అర్థమయ్యేటువంటి భాషలో. అంటే అది ఎంతవరకు అనేది, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక అంశాన్ని ఏ స్థాయిలో అర్థం చేసుకుంటారో ఆ స్థాయిలో అర్థం చేసుకుంటారు. మనము దాన్ని మనం విదేశాల నుంచి ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము, మనం కొంటున్నాం అనే ఆ భాష మనకు తెలుసు. సామాన్యుడికి అది తెలియదు కదా, చెప్పిన మాటను అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తారు అంతే. రైట్. శామిల్ కార్తిక్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ దీని మీద బాగా స్పందించింది. మరి చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడారు మీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మోడీ గారి వ్యాఖ్యలు ఏదైతే 9 సూత్రాల విషయంలో.